నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ న్యూరో సర్జన్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. ఈరోజు మనం మీకు షేర్ చేసుకోవాల్సింది చెప్పాల్సింది ఏంటి అని అంటే, చిన్న పాప 1.5 year పాప ఎడమ చెయ్యి కాలు వీక్నెస్ తోటి మా దగ్గరికి రావడం జరిగింది. ఆ వీక్నెస్ ఎందుకు వచ్చింది అని మనము ఇవాల్యుయేషన్ చేసి ఆ స్కాన్స్ అన్ని చూడగా సర్వైకోమెడులరీ జంక్షన్ అంటే సిబి జంక్షన్ అని అంటాం. చిన్న మెదడు దగ్గర నుంచి C6 లెవెల్ దాకా స్పైనల్ కార్డ్లో ఒక గడ్డను అనేది మనం ఐడెంటిఫై చేసాం. దాన్ని మన దగ్గర ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ దగ్గర ఉన్న పరికరాలు, అడ్వాన్స్ పరికరాల వల్ల సక్సెస్ఫుల్గా చేయగలిగాం. అది ఆపరేషన్ అరౌండ్ 1.5 to 2 hours జరిగింది. అందుట్లో మేము న్యూరో మానిటరింగ్, క్యూసా మెషిన్, మైక్రోస్కోప్ అనేది కొంచెం అడ్వాన్స్ టెక్నిక్ వాడుతూ నరాలు ఫర్దర్ డ్యామేజ్ రాకుండా సక్సెస్ఫుల్గా గడ్డను తీయటం జరిగింది. ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్లీ సక్సెస్ఫుల్గా హ్యాండ్ లెగ్ వీక్నెస్ ఏదైతే ఉందో నార్మల్ పవర్ వచ్చి బేబీ ఆరోగ్యవంతంగా ఆడుకుంటూ ఉంది. మెయిన్ తెలియజేసేది ఏంటంటే, యాజ్ ఎ పేరెంట్స్ అందరికీ చిన్నపిల్లలు ఆడిస్తూ వారు చూసుకునే వాళ్ళని, చిన్నపిల్లల్లో పెద్దగా ఇబ్బంది వచ్చినా చెప్పలేరు, మనమే గమనిస్తూ ఈ చెయ్యి కాలు వీక్నెస్ ఉన్నా, ఏదైనా నడవటానికి ఇబ్బంది పడుతున్నా, పట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నా మనం దాన్ని అబ్జర్వ్ చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కన్సల్టెంట్ చేసి ఏమైనా అండర్లైన్ ప్రాబ్లం ఉందా ఏదని చూసుకొని ఏమైనా అర్లీ డిటెక్ట్గా చేసి ట్రీట్మెంట్ చేస్తే కంప్లీట్ క్యూర్ రావడం అనేది జరుగుద్ది. సో అవేర్నెస్ కోసం అందరూ వాళ్ళ పిల్లల్ని గమనిస్తూ ఏమో చిన్న ప్రాబ్లం అనిపించింది పిడియాట్రిషియన్ కన్సల్ట్ చేసి క్లారిఫై చేసుకుంటే బెటర్. మామూలుగా మనం ఫుడ్ వల్ల దెబ్బ వల్ల వచ్చే గడ్డలు కాదు ఇవి, ప్రకృతి నియమంగానే కొన్ని డిఫెక్టివ్ సెల్స్ వల్ల వచ్చేది. అర్లీ డిటెక్షన్ అంటే త్వరగా మనం గ్రహించి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవటమే దీని క్యూర్. మనంగా చేసేదంటూ ఏమీ ఉండదు. ఒకసారి వచ్చిన తర్వాత క్యూర్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేది చేసుకుంటూ మనం వెయిట్ చేయాల్సింది. సర్జరీ మోస్ట్ ఆఫ్ ద గ్రేడ్ బట్టి ఉంటుంది. 2-3 గ్రేడ్లో పర్మనెంట్ క్యూర్ ఇచ్చుద్ది. గ్రేడ్ 4 అంటే క్యాన్సర్ టైప్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాంటి వాటిల్లో రేడియేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే.